నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. బీహార్ రాజకీయాలు అంటే ఒకప్పుడు అందరికీ గుర్తొచ్చే పేరు లాలూ ప్రసాద్ యాదవ్. అంటే బీహార్లో ఆయన హవా అంత మాదిరిగా ఉండేది. అంటే బీహార్లో ఒక రకంగా చెప్పాలంటే ఆలు అంటే మనకు తెలిసింది బంగాళదుంప. ఆలు ఉన్నంత కాలం లాలు ఉంటాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంటే తన ప్రభ చాలా బలంగా ఉన్నప్పుడు ఆయనే అనేవారు నేను చెప్పిన ఆలు లాలు అని. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఆయన వెలిగినటువంటి నాయకుడైనా ఇప్పుడు కొంత అనారోగ్య కారణంగా ప్రత్యక్ష రాజకీయాలకి దూరమైన ఇంకా కూడా వ్యూహాలు మాత్రం ఇంకా ఆయన వ్యూహాలకైతే పదును తగ్గలేదని ఖచ్చితంగా కనిపిస్తోంది. మరోసారి రుజువైన తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అంటే బీహార్లో ప్రతిపక్ష కూటమి ఇండియాలో భాగంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆయన చాలా తెలివిగా సునాయాసంగా దారిలో తెచ్చుకున్నారని చెప్పక తప్పదు. ఎందుకంటే ఎప్పుడైతే తేజస్వి యాదవ్ని కొంత సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం, మరోవైపు కాంగ్రెస్కి తేజస్వి యాదవ్ అడ్డంకిగా ఉండటం, బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు అట్లాగే వీఐపీ పార్టీలతో కూడినటువంటి ఇండియా కూటమి ఇప్పుడు ఏర్పడినటువంటి తర్వాత ఈ కూటమి తరఫున తేజస్వి యాదవే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కూడా లాలూ ప్రసాద్ యాదవ్ గట్టిగా పట్టుబట్టారు. కానీ మొదట్లో కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించింది. అయితే కాంగ్రెస్ నేతలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. అంటే సీఎం అభ్యర్థిని అంత తొందరగా ఎలా ప్రకటిస్తారు అంటూ ఒక రకంగా మొండికేసుకొని కూర్చున్నారు. అంతేకాకుండా తాము కూటమిలో భారీగా సీట్లు కావాలనే అంశంలో కూడా పట్టుబట్టారు. కానీ ఇక్కడ లాలు రాజకీయ చతురత, రాజకీయ వ్యూహాలు స్పష్టంగా టైం చూసుకొట్టారు. అంటే ఆయన ప్లాన్ తోటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని లొంగ తీసుకుందని చెప్పక తప్పదు. ఎందుకంటే కాంగ్రెస్ మొండి వైఖరిని గమనించినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ అంటే ఖచ్చితంగా అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుందని గ్రహించినటువంటి లాలు అంటే పెద్ద ఎత్తున రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను వెంటనే బీహార్కు పంపించి కాంగ్రెస్ అభ్యంతరాన్ని పక్కన పెట్టేలా కూడా డీల్ చేసి చెక్కబెట్టారు. అంటే ఫలితంగా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ని తాజాగా ప్రకటించింది మహాగఠబంధన్. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా కూటమిలో ఉన్నటువంటి మరో భాగస్వామ్య పక్షమైనటువంటి వీఐపీ పార్టీ నేతకు ప్రకటించారు. అంటే కాంగ్రెస్ పార్టీకి సీఎం అభ్యర్థి కానీ డిప్యూటీ సీఎం కానీ లేదు. అంటే కూటమిలో ముఖ్యమైనటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి కాంగ్రెస్కు కనీసం డిప్యూటీ సీఎం పదవి కూడా దక్కకుండా చేశారు లాలూ ప్రసాద్ యాదవ్. అంటే దీంతో అశోక్ గెహ్లాట్ రెండో డిప్యూటీ సీఎం పదవి కాంగ్రెస్కు ఉంటుందని ప్రకటించి తాత్కాలికంగా కొంత ప్రజల్లో నీరు గారకుండా కవర్ చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. అంటే ఇక్కడ తగ్గిన కాంగ్రెస్, పెరిగిన ఆర్జేడీ ఆధిపత్యంగా మనం దీన్ని ఈక్వేషన్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సీట్లు సర్దుబాటు ఆలస్యం కావడంతో లాలూ వ్యూహాత్మకంగా వివరించారని చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే కూటమిలో చర్చలు జరుగుతున్నప్పటికీ ఆర్జేడీ ఇతర మిత్రపక్షాలన్నీ కూడా తమకు కేటాయించినటువంటి సీట్లను ప్రకటించుకోవడమే కాకుండా అభ్యర్థులను నిలబెట్టి నామినేషన్లు కూడా వేయించేసాయి. మరి కాంగ్రెస్ పార్టీ అక్కడ వెనుకబాటు పడింది. అంటే చివరికి కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ ఇచ్చినటువంటి సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. అంటే పై చేయిని చాలా వ్యూహాత్మకంగా ఆర్జేడీ తీసుకుంది. మరి కూటమిలో ఆధిపత్యం మొత్తం ఆర్జేడీ వైపే మలడంతో కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆర్జేడీ అభ్యర్థులు ఇద్దరు కూడా పోటీలో ఉండే విచిత్రమైనటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం బీహార్లో ఉంది. అంటే లాలూ చాకిచక్యమైనటువంటి వ్యూహం ముందు కాంగ్రెస్ నాయకత్వం బీహార్లో చేతులు ఎత్తేక తప్పలేదనే చర్చ ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. కనీసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మహాగఠబంధన్ని ఇండియాని లీడ్ చేసినటువంటి పార్టీ. అంటే ఇండియా కూటమిలో అన్ని పార్టీలు ఉన్న రాహుల్ గాంధీనే కొంత ముందు పెట్టి వెళ్తున్నటువంటి క్రమంలో ఆయనకే ప్రతిపక్ష హోదా కూడా దక్కినటువంటి నేపథ్యంలో గతంలో ఇదే ఇండియా కూటమిలో మమతా బెనర్జీ అట్లాగే ఆప్ అధినేతగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళు కొంత పైచేయి సాధించిన ప్రయత్నాలు చేసినప్పటికీ కాంగ్రెస్ ఎక్కడ వదులుకోవాలి. కానీ ఇప్పుడు బీహార్లో పరిస్థితి భిన్నంగా మారింది. అంటే కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉండటం, మరోవైపు ఆర్జేడీ వీఐపీలకు కొంత ప్రజల్లో బలం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో తేజస్వి యాదవ్కు ఉన్నటువంటి జనాదరణ చూసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తల వంచక తప్పలేదు. మరోవైపు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి కంటే ముందే కొంత నామినేషన్ల కోసం అభ్యర్థులకు బీఫామ్లు అందజేయడం, ఏకంగా నామినేషన్లు దాఖలు చేయించడం ఇవన్నీ కనుక చూసి కొంత ఆర్జేడీ దూకుడికి కాంగ్రెస్ పార్టీ తలొగ్గినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి షాక్ ఇచ్చేలాగా డిప్యూటీ సీఎం పదవి కూడా లేకపోవడం, సీఎం డిప్యూటీ సీఎం కూడా మిత్రపక్ష పార్టీలకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి తప్పితే సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏమీ హామీ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది బీహార్లో. కానీ మొత్తం మీద మహాగఠబంధన్ అయితే మాత్రం హోప్స్తో ఉంది. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. చూద్దాం మరి అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు, మరి లాలూ తేజస్వి యాదవ్ ఇమేజ్ ఎంతవరకు పనిచేస్తుంది. ఎందుకంటే లాలూ శాసించినట్టుగానే బీహార్ రాజకీయాలు చాలా దశాబ్దాలు నడిచాయని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు ప్రధానంగా తేజస్వి యాదవ్ యువ నాయకుడు, ప్రజాదరణ కలిగినటువంటి నేత, చాలామంది ప్రజలందరూ బీహార్ ప్రజలు కోరుకుంటున్నటువంటి సీఎం అభ్యర్థి.
అందరు సీఎంల అభ్యర్థుల కంటే కూడా ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ సీఎం కంటే కూడా గ్రాఫ్ డబుల్ త్రిబుల్గా ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి సందర్భాలు అన్ని సర్వే రిపోర్ట్లో కనిపిస్తుంది. సో ఇటువంటి సందర్భాల్లో తేజస్వి యాదవ్ సీఎంగా ప్రకటించినటువంటి మహాగఠబంధన్కి ఖచ్చితంగా మంచి రోజులు రాబోతున్నాయని అంచనాలు రాజకీయ నిపుణులు కూడా వేస్తున్నారు. మరి బీహార్ రాజకీయాలు ఎట్లా లీడ్ అవుతాయని చూద్దాం భవిష్యత్తులో. ఎందుకంటే 2 ఫేజ్ల ఎన్నికల్లో మరి ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది సుస్పష్టంగా మనకు ఒక నెల రోజుల్లో తెలిసిపోయే అవకాశం ఉంటుంది. నవంబర్ 15 తారీఖు రిజల్ట్స్లో మొత్తం బట్టబయలే అవకాశం ఉంది. చూద్దాం మరి బీహార్లో ఏం జరగబోతుంది, ఎవరు అధికారం కైవసం చేసుకుంటారో మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.